మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం. మాదక ద్రవ్యాల విషవలయం పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. మాయదారి మత్తును చిత్తు చేయ కదులుదాం, మాయదారి మత్తును చిత్తు చేయ కదులుదాం. డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఆదర్శం చాటుదాం. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం. మాదక ద్రవ్యాల విషవలయం పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. మత్తు మందు సరఫరా మాఫియా చక్రం రేవు పార్టీల పేర ముంచుతుంది భద్రం. మత్తు మందు సరఫరా మాఫియా చక్రం రేవు పార్టీల పేర ముంచుతుంది భద్రం. విద్యార్థులు యువకులకు వేస్తుంది గాలం, విద్యార్థులు యువకులకు వేస్తుంది గాలం. సరదాగా అనుకుంటే భవిష్యత్తు చిత్రం. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం. మాదక ద్రవ్యాల విషవలయం పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. మెదడుపై ప్రభావం చూపించే మత్తు నాడీ వ్యవస్థకే కలుగుతుంది ముప్పు. మెదడుపై ప్రభావం చూపించే మత్తు నాడీ వ్యవస్థకే కలుగుతుంది ముప్పు. గుండె వేగం పెంచి ఉద్రేకపరచి, గుండె వేగం పెంచి ఉద్రేకపరచి మత్తుకు బానిసగా చేయు లోకాన్ని మరచి. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం. మాదక ద్రవ్యాల విషవలయం పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. కృత్రిమ ఆనందం కాసేపే ఉండు, దానికి అలవాటు పడితే అదే రాచపుండు. కృత్రిమ ఆనందం కాసేపే ఉండు, దానికి అలవాటు పడితే అదే రాచపుండు. జీవన శైలి చెడు మార్గం పడుతుంది, జీవన శైలి చెడు మార్గం పడుతుంది. సంఘ విద్రోహులకు పావుగా చేస్తుంది. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం. మాదక ద్రవ్యాల విషవలయం పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. ఆకలుండదు, సుఖనిద్ర పట్టదు, దిగజారి ఆడామగ విశృంఖలత్వం. ఆకలుండదు, సుఖనిద్ర పట్టదు, దిగజారి ఆడామగ విశృంఖలత్వం. మత్తు లేకుండా బ్రతకలేని క్షణం, మత్తు లేకుండా బ్రతకలేని క్షణం. చావుకైనా చంపడానికైనా సిద్ధం. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం. మాదక ద్రవ్యాల విషవలయం పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. గంజాయి నల్ల మందు మార్పిను కొకైను యువతను నాశనం చేసే ఉత్ప్రేరకాలు. గంజాయి నల్ల మందు మార్పిను కొకైను యువతను నాశనం చేసే ఉత్ప్రేరకాలు. చాప కింద నీరులా వ్యాపించే మాఫియా, చాప కింద నీరులా వ్యాపించే మాఫియా. మట్టు పెట్ట నవతరం పిలుస్తుంది లేవయ్యా. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం. మాదక ద్రవ్యాల విషవలయం పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. మాయదారి మత్తును చిత్తు చేయ కదులుదాం, మాయదారి మత్తును చిత్తు చేయ కదులుదాం. డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఆదర్శం చాటుదాం. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం. మాదక ద్రవ్యాల విషవలయం
పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. వద్దురా తమ్ముడా వద్దురా, వద్దురా గంజాయొద్దురా, వద్దురా తమ్ముడా వద్దురా, వద్దురా మద్యం వద్దురా, వద్దురా కొకైను వద్దురా, వద్దురా గంజాయొద్దురా. ఓం నమో వెంకటేశాయ. ఒంగోలు పరిసర ప్రాంత భక్తజన బంధువులకు విజ్ఞప్తి. స్థానిక దశరాజుపల్లె రోడ్ లక్ష్మీపురంలో నిర్మాణంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమున ప్రతిష్టాపన కొరకు తెచ్చిన ధ్వజస్తంభం ఆగమన ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం 2025 జనవరి 9వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ నుండి దేవస్థానం వరకు నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ ఉత్సవ వేడుకలో పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన కమిటీ. ఒంగోలు మెహ్మాబ్ మరియు ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ కార్యక్రమం ఫేజ్ 1 వడ్రంగి, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, గృహోపకరణాలు, బ్యూటీషియన్ సేవలు మరియు నమోదు కార్యక్రమాన్ని ఫేజ్ 1 నమోదు పరిశీలించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ తెళ్ల రవికుమార్. ఈ కార్యక్రమంలో LH విజయ్ కుమార్, మార్కెటింగ్ TV సంతోష్ కుమార్, CMMG కల్పన, RPలు పాల్గొన్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఎండి గారు నూతనంగా పదవి బాధ్యత స్వీకరించాక అనేక నూతన ఆలోచనలతో నూతన నిర్ణయాలతో ప్రజలకు మరింత వెప్పాన్ని చేరువ చేసే విధంగా కొత్త ఆలోచనలతోటి ముందుకు కొనసాగడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో చాలా రకాలైనటువంటి సేవలు గృహాలకి డోర్ డెలివరీ ద్వారా జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయం. కొన్ని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే కొరియర్ ద్వారా మనకు వస్తున్నాయి. ఆహార పదార్థాలు అయితే అప్పటికప్పుడు వచ్చేవి ఉన్నాయి. చాలా రకాల వస్తువులు ఇదంతా కూడా డోర్ డెలివరీ ఆన్లైన్ చేస్తున్నారు. అదే తరహాలో అర్బన్లో ఉండేటువంటి కొన్ని గృహ సంబంధమైన సేవలు అవి కూడా ఆన్లైన్ ద్వారా వారు రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వెళ్ళి ఆ సేవలు అందించేటువంటి తరహాలో మనం హోమ్ ట్రయాంగిల్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. వారు నాణ్యమైనటువంటి విధానంలో సేవలు అందించే విధంగా ఎవరైతే సేవలు ఇస్తారో ఆ టెక్నీషియన్స్కి మంచి ట్రైనింగ్ ఇచ్చి, మంచి పరికరాలు ఇచ్చి, మంచి యూనిఫామ్ ఇచ్చి ఇంటికి పంపించి వాళ్ళ చేత ఆర్డర్ చేసిన వాళ్ళకి ఏ తరహా సేవ కోరుతున్నారో ఆ సేవలు అందించే విధంగా చేయడానికి మనం మెప్మా హోమ్ ట్రయాంగిల్ వారితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఈ సేవలు ఇవ్వాలి అంటే కావాల్సినటువంటి టెక్నీషియన్స్ కావాలి. వాళ్ళని మనము సర్వీస్ ప్రొవైడర్స్ అంటాము. ఈ సర్వీస్ ప్రొవైడర్స్ని ఎవరికి ఏ రకమైన టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్ ఉంది వారు మన దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళని కొంత వ్యక్తిగతంగా పిలిపించి స్క్రూటినీ చేసి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ అనంతరం సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని ఆన్బోర్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఆన్లైన్లో ఒక టీవీ మెకానిజం లేదు, ఒక ఏసీ రిపేరు లేదు, ఒక ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి రిపేర్స్ కానీ, ప్లంబరు లేదా వడ్రంగం సంబంధించిన కార్పెంటరీ వర్క్ కానీ, ఇట్లా ఏ బ్యూటీషియన్కి సంబంధించి కానీ ఇట్లా మనం ఎవరినైతే ఆన్బోర్డ్ చేసామో వాళ్ళకి ఇప్పుడు బ్యూటిఫికేషన్కి సంబంధించి అవసరమైతే మీరు ఎక్కడికో ఒక బ్యూటీషియన్ సెంటర్కి వెతుక్కుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇలా ఆన్లైన్లో కావాల్సినటువంటి వాళ్ళు ఒక శుభ కార్యక్రమాలు కావచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, నార్మల్ వేలో మనకి ఇవాళ రేపు అందరూ కూడా కోరుతున్నారు కాబట్టి సో అట్లాంటి వాళ్ళు వాళ్ళకి అవసరమైనటువంటి బ్యూటీషియన్ మా ఇంటికి రావాలనుకుంటే ఆన్లైన్లో ఉన్నటువంటి నేమ్స్లో పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు తీసుకునే విధంగా ఆర్డర్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి నియర్బై వాళ్ళకి మనం మ్యాప్ చేసి వాళ్ళని అక్కడ పంపించడం జరుగుతుంది. చేసేదానికి ఎంత సర్వీసు ఛార్జ్ చేస్తారు అనే వివరాలన్నీ కూడా ఉంటాయి. వాటిని చూసుకున్న తర్వాత మాత్రమే ఎలాంటి సర్వీస్ ఇవ్వబడుతుంది, ఎంత రేట్ ఉంటుంది, అట్లాంటివన్నీ వాళ్ళకి గమనించుకున్న తర్వాత ఆర్డర్ చేసినట్లయితే ఇంటికి వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ తరఫున ఇస్తున్న వ్యక్తులు వెళ్ళి ఇస్తున్నటువంటి సర్వీస్ కాబట్టి అటు బెనిఫిషరీస్కి కానీ, సర్వీస్ పొందేటువంటి వాళ్ళకి కానీ, సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళకి కానీ గవర్నమెంట్ అనేటువంటిది బిహైండ్ ఉంది కాబట్టి ఏ రకమైన పొరపాట్లు, తప్పిదాలు, ఎక్కువ ఛార్జీలు వసూలు చేయటాలు ఇట్లాంటివి లేకుండా మనకి అర్బన్ ఏరియాలో ఇలాంటి వాటి కోసం మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక హఠాత్తుగా ఒక వాటరు ఇంటికి వాటర్ కోసం ఒక మోటార్ చెడిపోతుంది, దానికి ఒక మోటార్ మెకానిక్ కావాలి. సో ఆ మెకానిక్ కోసం వెతుక్కుంటుంటాం. ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఎవరైనా తీసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వేరే పని ఉందో రాలేమని అనేటువంటి విధంగా చెప్తారు. దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి సర్వీస్ అన్నీ ఆగిపోతాయి. ఒక ఇంట్లో ఒక వాషింగ్ మెషిన్ ఉంటుంది, వాషింగ్ మెషిన్ ఆగిపోద్ది. ఒక గ్రేజర్ ఉంటుంది, అది ఆగిపోద్ది. సో ఆ యొక్క అమ్మిన వాళ్ళు వాళ్ళే వచ్చి సర్వీస్ ఇవ్వాలి అంటే ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల ఆ సర్వీస్ పొందలేక ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి ఆధునిక పరిస్థితుల్లో కుటుంబాల్లో ఎన్నో రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, అట్లాగే అన్నీ కూడా యంత్ర పరికరాలతోటి జీవనం ముడిపడి ఉంది. సో చెదలు వచ్చింది, ఒక కార్పెంటరీ వర్క్ పాడైపోయింది, ఒక డోర్ పాడైపోయింది, ఇట్లా మన వాటికి ఇమీడియట్గా ఎవరినో ఎత్తుకునే పని లేకుండా ఎన్ని సేవలు మనము డోర్ డెలివరీ ద్వారా పొందుతున్నాము, అదే తరహా ఈ సేవలు కూడా ఎందుకు పొందకూడదనే ఉద్దేశంతో ఎండీగా తలంచి ఈ సర్వీస్ ప్రొవైడర్స్ని ఎంపిక చేసుకుంటే వాళ్ళందరికీ కూడా
వాళ్ళు కొన్నటువంటి స్కిల్ని ఇంకా అప్గ్రేడ్ చేసి వాళ్ళకి మంచి పరికరాలు ఇచ్చి మంచి యూనిఫామ్ ఇచ్చి మరి వాళ్ళని ఆన్బోర్డ్ చేసి తద్వారా ఆర్డర్ చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వీస్ ఇస్తారు. ఇది కాన్సెప్ట్. మనకి ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్స్ని అన్ని రకాలుగా అంటే మన కమ్యూనిటీ ద్వారా, ఆర్పీల ద్వారా, సీఓల ద్వారా, ఎస్హెచ్జి మెంబర్స్ ద్వారా వాళ్ళ పరిసర వాళ్ళు జీవించే ఏరియాల్లో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కాన్సెప్ట్ని తెలియపరిచి ప్రచారం చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. అట్లాగే రిజిస్ట్రేషన్ మేళాలాగా కూడా పెట్టి ఈరోజు మన ఆఫీస్ దగ్గర ఒక రిజిస్ట్రేషన్ మేళా జరిగింది. సో ముందస్తుగా పబ్లిసిటీ చేసాం, కమ్యూనిటీ ద్వారా తెలియపరిచాం. మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇస్తున్నట్టు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని అలా రిజిస్ట్రేషన్ చేశాం. ఇంతకుముందే డైరెక్ట్గా పేపర్ ప్రకటనల ద్వారా, మీడియా ద్వారా చేసిన ప్రచారాన్ని కూడా కొంతమంది డైరెక్ట్గా వచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో అలా కాకుండా ఒక మేళాలాగా కూడా చేశాం. ఇది ఇవాళ కూడా అవ్వదు, ఇంకా అవసరమైతే ఇంకా 1 or 2 times ఇట్లాంటివి మ్యాసివ్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఎందుకంటే క్వాలిటీ పర్సన్స్ మనము చూస్ చేసుకోవడానికి ఎక్కువ మంది అప్లై చేసుకుంటే వాళ్ళల్లో మనం స్క్రూటినీ చేసుకొని రేపు నిజంగానే మంచి క్వాలిటీ సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళని ఇక్కడ ఎంపిక చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఈ విధంగా అన్ని అర్బన్ ప్రాంతాల్లో కూడా, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ రిజిస్ట్రేషన్ కోసం, ఐడెంటిఫికేషన్, సెలక్షన్ కోసం ఈ విధమైనటువంటి మేళాల్లాగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అదే ఒంగోలు పట్టణ ప్రాంతాలు అంటే నగరపాలక సంస్థ పరిధిలో మనం మెప్మా కార్యాలయంలో కూడా ఈ మేళా నిర్వహించాం. ఇప్పటికి ఈరోజు ఒక్కరోజే ఒక 86 మెంబర్స్ వివిధ రకాలైనటువంటి టెక్నికల్ పర్సన్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటికే అంతకుముందు నుంచి వచ్చినటువంటి వాటి అన్ని కలుపుకుంటే ఒంగోలు పట్టణ ప్రాంతం వరకు మాత్రం 150 మంది రిజిస్టర్ అయ్యారు. ఇందులో డూప్లికేషన్ కూడా ఉండి ఉండొచ్చు. ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నా. అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావాలి. ఎలక్ట్రికల్ అనే కాకుండా ఒక కార్పెంటరీ, బ్యూటిషియన్ ఇట్లా రకరకాలైనటువంటి అన్ని విభాగాల్లో కూడా ఎక్కువ మంది రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేస్తున్నాం. ఇంకా కూడా ముందు ఇలాంటి రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంది, చేసుకోవచ్చు. ఇలాగే మళ్ళీ పబ్లిసిటీ చేసి ఒకరోజు ప్రత్యేకంగా కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ క్యాంప్ లాగా కూడా నిర్వహిస్తాం. దీన్ని మీడియా ద్వారా కానీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ ద్వారా మీరు గౌరవ మిత్రులందరూ కూడా ఎక్కువ ప్రచారం చేయాలని చెప్పి ఈ కాన్సెప్ట్ని మరింత వేగవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళి దీన్ని త్వరితగతిని ఆన్బోర్డ్ చేసి ఈ డోర్ డెలివరీ సర్వీస్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.